సర్పంచ్ గారు కంగారు పడతారు. ఎందుకంటే ఆయన చూసింది ఆయన కోడలు మీరా. తను సుమారు నెల రోజుల క్రితం చనిపోయింది. తనే ఇప్పుడు షుక్చున్ని రూపంలో మారింది. అందుకని సర్పంచ్ గారు బాబాని పిలుస్తారు. అక్కడ రతుల్ కూడా ఉంటాడు. సర్పంచ్ గారు రతుల్ బాబాకి ఊర్లో జరిగిన కథంతా చెప్తారు. సర్పంచ్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి అనిపిస్తుంది మీరానే చనిపోయిన తర్వాత షుప్చున్నీగా మారిందని. అవును, కాని తను ఎలా చనిపోయింది? ఎందుకంటే ఒక ఆడది తన వైవాహిక జీవితంలో కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటేనే జీవితంలో నమ్మకద్రోహం, కష్టాలను అనుభవించి చనిపోతే అప్పుడే తాను షుప్చున్నీగా మారుతుంది. కాని మేమెవ్వరమూ ఎప్పుడు తనని కష్టపెట్టనేలేదు. తనకి మేమెప్పుడు నమ్మకద్రోహం చేయనేలేదు. తను ఒక పిచ్చిది. తనే స్వయంగా బావిలోకి దూకి చనిపోయింది. బాబా, ఈ షుప్చున్నీ కథను గురించి పక్కన పెట్టండి. నా భార్యని కాపాడండి. షుప్చున్ని పెళ్ళైన ఆడవాళ్ల శరీరంలోకి ప్రవేశించి వాళ్ల ద్వారా తనకి ఎప్పుడూ లభించని కూడా జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తుంది. తను అంత సులభంగా నీ భార్య శరీరంలో నుంచి దూరంగా వెళ్లదు. తను నా భార్య నుండి దూరంగా వెళ్ళకపోతే నేను నా భార్యకి దూరం అయిపోతాను. అటువంటి తప్పు పని చేయొద్దు నాయనా. అలా గనక చేస్తే షుప్చున్ని నిన్ను కూడా చంపేస్తుంది. కానీ బాబా, ఈ షుప్చున్నీకి పరిష్కారం ఏమిటి? అది మనకి అమావాస్య రోజు రాత్రి మాత్రమే తెలుస్తుంది. అమావాస్య రోజు రాత్రి తను తన అసలు రూపంలోకి వస్తుంది. ఏ ఉద్దేశంతో తను తిరుగుతూ ఉందో ఆ రోజు రాత్రి అది పూర్తవుతుంది. గ్రామస్తులారా, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా సరే ఆడది ఏడిస్తే షుప్చున్ని తనని కాపాడడం కోసం అక్కడికి చేరుకుంటుంది. ఎందుకంటే తను ఏ ఆడదానికి కూడా అన్యాయం జరగడం చూడలేదు. ఆ మాటను చెప్పి బాబా అక్కడ్నుంచి వెళ్లిపోతారు. సర్పంచ్ మొత్తం ఊరంతా ప్రకటిస్తారు, ఎవరూ కూడా తన భార్యని కష్టపెట్టకూడదు. కష్టపెడితే షుక్చున్ని వస్తుందని. వినండి, వినండి, వినండి. ఊరి ప్రజలారా జాగ్రత్తగా వినండి. సర్పంచ్ గారి ఆదేశం, ఎవరూ కూడా తన భార్యల్ని ఏడిపించకూడదు. తన కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చే ప్రయత్నం చేయకండి. మీరు గనక అలా చేస్తే జాగ్రత్త, షుప్చున్ని మిమ్మల్ని విడిచిపెట్టదు. ఆమె చీకట్లో వస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది. మీ భార్యలతో పాటు ఎదుటి వాళ్ళ భార్యలను కూడా గౌరవించండి. ఊరిని ప్రశాంతంగా ఉంచండి. ఇది హెచ్చరిక. దీనిని సులభంగా తీసుకోకండి. షుప్చున్ని దృష్టి మీ అందరి మీద కూడా ఉంది. వినండి, వినండి, వినండి. ఆ ప్రకటనను విని ఊరి వాళ్లందరూ కూడా భయపడతారు. వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఎప్పుడూ కూడా తమ భార్య కళ్లల్లో కన్నీళ్లు తెప్పించరు అని. ఈ గందరగోళంలో కొంతమంది భార్యలు తమ భర్తల్ని బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెడతారు. ఇలా చూడండి, ఈ నెక్లెస్ ఎంతో బాగుంది కదా, నాకిది కొనివ్వండి. అరే, ఇప్పుడు డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయి? శాలరీ ఇంకా రాలేదు కదా, ఎలా కొనిస్తాను? శాలరీ వచ్చినా కొన్ని గంటల కంటే ఎక్కువసేపు ఉండదు కదా. మీరసలు నా గురించి పట్టించుకోవడమే లేదు. ఇప్పుడు నాకు ఏడుపొస్తుంది. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలుసు కదా, నువ్వు ఏడ్చావు అంటే షుప్చున్ని నన్ను చంపేస్తుంది. అయితే నాకేంటి, నేను ఏడుస్తాను. ఆ తర్వాత షుక్చున్ని నిన్ను తనతో తీసుకెళ్తుంది. నీ భర్తని షుప్చున్ని తన చేతులతో చంపేస్తే నీకు సంతోషంగా ఉంటుందా? ఇది తమాషా కాదు. నిన్ననే ఒక మనిషిని షుప్చున్ని చంపేసింది. ఎందుకంటే తన భార్య ఏడ్చింది. నువ్వు నా ప్రాణాలు తీస్తావా? ఎప్పుడు తప్పుగానే అనుకుంటావ్. ప్రాణం కాదు, నెక్లెస్ కావాలి. చూడు, రేపటికల్లా ఈ నెక్లెస్ నా మెడలో లేదు అంటే నీ మెడ మీద షుక్చున్ని చెయ్యుంటుంది. సరే సరే, కొనిస్తాను. ఇక నువ్వు ఈ ఆడవటం మానేయ్. లావా గ్రామంలో ఇవాళ పిల్లలందరూ ఉత్సాహంగా ఉంటారు. ఇవాళ 10వ తరగతి రిజల్ట్ రాబోతోంది. అమన్ వాళ్లమ్మ ఇంట్లో కూర్చొని భగవంతుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పూజ చేయటం వల్ల ఏంటి లాభం? ఏదైతే రాసొస్తాడో దానికి తగ్గట్టే రిజల్ట్ వస్తుంది కదా. మన పనిని మనం చెయ్యాలి, కాని దానితో పాటు భగవంతుడి మీద నమ్మకం కూడా ఉండాలి. ఏ పనిని ఆయన చెడిపోనివ్వరు. అప్పుడే అమన్ తన ఫోన్లో రిజల్ట్ చూస్తాడు. ఎంతో సంతోషపడతాడు. అమ్మా, రిజల్ట్ వచ్చేసింది. నేను ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యానమ్మా. ఆ మాట విని అమన్ వాళ్లమ్మ సంతోషిస్తుంది. ఎంత సంతోషిస్తుందంటే తన కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. అరే, కన్నీళ్లు తుడుచుకో, లేదంటే షుప్చున్ని వచ్చేస్తుంది. ఏంటండి మీరు, ఇవి బాధతో రాలేదు, ఆనంద భాష్పాలండి. షుక్చున్ని రాదులండి. అరే, ఆడవాళ్ల కన్నీళ్లు షుప్చున్నీకి ట్రిగర్ పాయింట్. తను వచ్చేస్తుంది.
కాసేపటి తర్వాత తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. చూసావా, నేను చెప్పాను కదా తను వచ్చేస్తుందని. వచ్చేస్తుంటుంది. ఎవరు తలుపు తెరవకండి. ఎవరూ కూడా తలుపు తెరవలేదు. ఇప్పుడు తలుపు కొట్టే శబ్దం గట్టిగా వినిపిస్తుంది. కాసేపటి తర్వాత శుక్చున్ని తలుపు పగలగొడుతుంది. ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చేస్తుంది. మీరిక్కడికెందుకు వచ్చారు? శుక్చున్ని అక్క, ఇవి నా ఆనంద భాష్పాలు. ఆ మాట విని శుక్చున్ని ఒక భయంకరమైన నవ్వు నవ్వుతుంది. అమన్ వాళ్ల నాన్న పీక పట్టుకొని తనని పైకి లేపుతుంది. అమన్ వాళ్ల నాన్న కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు వదిలేస్తారు. శుక్చున్ని శవంలో నుంచి రక్తం పీల్చుకుని తాగేస్తుంది. అక్కడ్నుంచి మాయమైపోతుంది. లావా గ్రామంలోని కొంతమంది వీధి చివర నిలబడి ఊరి పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నా, నిన్న శుక్చున్ని అమన్ వాళ్ళ నాన్నని ఎందుకు చంపిందంటే అమన్ వాళ్ళ అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయట. ఈ శుక్చున్ని గొడవలో నా చెల్లికి అప్పగింతలు చేయడం లేదు. తను వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది. దానితో కోపంగా శుక్చున్ని మా అందరినీ చంపేస్తుంది. నేనేమంటానంటే మన ఊళ్ళో ఆడవాళ్ళందరూ నల్ల కళ్ళజోడు పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? శుక్చున్నికి తెలియదు కదా ఎవరు ఏడుస్తున్నారో ఎవరు ఏడవట్లేదోనని. ఆ అవసరమేముండదు. ఇవాళ అమావాస్య రాత్రి. ఇవాళ బాబా శుక్చున్నికి న్యాయం జరిపిస్తారు. న్యాయం జరగగానే తను ఊరు వదిలి వెళ్ళిపోతారు. రాత్రి సమయం. రతుల్ వాళ్ల ఇంట్లో బాబా హోమానికి ఏర్పాట్లు చేస్తుంటారు. ఇషితాని ఒక గదిలో బంధించి ఉంచుతారు. బాబా శుక్చున్ని వూడు డాల్ని తయారు చేసి తన ఎదురుగా ఉంచుతారు. మంత్రాలు చదివి హోమాన్ని మొదలు పెడతారు. శక్తి శాంతి శుక్చున్ని నమః. ఎప్పుడైతే బాబా అగ్నిలో ఆహుతి వేస్తారో ఇషిత అప్పుడు పూర్తిగా శుక్చున్ని రూపంలోకి మారిపోతుంది. ఎర్ర చీర, విరబూసిన జుట్టు, కాటుకుతో నిండిన కళ్ళు, చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె తలుపు పగలగొట్టి బయటికి వస్తుంది. బాబా మీద దాడి చేయడానికి ముందుకు వస్తుంది. అక్కడే ఆగు, లేదంటే ఏంటి? ఇవాళ నన్నెవ్వరూ ఆపలేరు. బాబా శుక్చున్ని వూడు డాల్ మీద ఒక కర్రతో దాడి చేస్తారు. ఎప్పుడైతే బాబా వూడు డాల్ మీద కర్రతో కొడతారో శుక్చున్ని పడిపోతుంది. మళ్లీ లేస్తుంది. బాబా వైపుకి అడుగులు వేస్తుంది. నేను నీకు న్యాయం జరిపించడానికి వచ్చాను. చెప్పు, అసలు నీ పేరేంటి? నా పేరు మీరా. మీరా పేరు వినగానే అక్కడ కూర్చున్న సర్పంచ్ రామచంద్ర శర్మ ఇంకా అతని కూతురు అర్జున్ శర్మ భయపడతారు. నాకు అన్యాయం జరిగింది. నీకు ఏం అన్యాయం జరిగింది? ఎవరు నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించారు? అర్జున్ శర్మ నాకు అన్యాయం చేశాడు. నేనేమి అన్యాయం చేయలేదు. తను పిచ్చిది. అబద్ధం, అబద్ధం. శుక్చున్ని అర్జున్ని చంపడానికి ముందుకు వస్తుంది. అప్పుడే బాబా శుక్చున్ని వూడు డాల్ మీద ఒక కర్రతో మళ్లీ కొడతారు. దానితో తను అక్కడే పడిపోతుంది. ముందు జరిగిన దాని గురించి చెప్పు. నీకు అసలు ఏం అన్యాయం జరిగింది? మా నాన్న నా పేరు మీద చాలా ప్రాపర్టీస్ కొన్నారు. అర్జున్ దృష్టి నా ప్రాపర్టీస్ మీద పడింది. అందుకే తను నన్ను ప్రేమ వలలో ఇరికించాడు. నేను కూడా తనని నమ్మాను, తనని ప్రేమించాను. కానీ ఒకరోజు నేను తనని పెళ్లి చేసుకున్నాను. అందరూ నాకు చాలా మంచి భర్త వచ్చాడని అనుకున్నారు. కానీ నిజమేంటంటే అర్జున్ చాలా తెలివైనవాడు. తను రీనాని ప్రేమించాడు. తను ఎప్పుడూ నన్ను అవమానించేవాడు. నేను నవ్వినా, తయారైనా, ఎవరితోనైనా మాట్లాడినా అది తనకి నేరమే. నెమ్మదిగా నేను సైలెంట్ అయిపోయాను. అన్నిటినీ భరిస్తూ వచ్చాను. భరించే మనిషే మంచి భార్యని నేననుకున్నాను. అర్జున్ ఊరంతా నా గురించి పిచ్చిదాన్నని ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఒకరోజు ఊర్లో ఒక వార్తొచ్చింది, మీరా బావిలో దూకి చనిపోయిందని. కానీ నిజమేంటంటే అర్జునే నన్ను తోసేశాడు. నేను ఎప్పటికీ శాశ్వతంగా తనకి రీనాకి అడ్డు లేకుండా ఉంటానని, నా ప్రాపర్టీ మొత్తం తనకి దక్కుతుందని. శుక్చున్ని మాట విన్న తర్వాత ఊర్లో వాళ్లందరూ అర్జున్ వైపు ద్వేషంగా చూడటం మొదలు పెడతారు. ఈ శుక్చున్ని అబద్ధం చెబుతుంది. మళ్ళీ ఒక అబద్ధం. నేను నిన్ను వదిలిపెట్టను. శుక్చున్ని అర్జున్ని చంపడానికి ముందుకొస్తుంది. అప్పుడే బాబా తన కర్రతో తన వూడు డాల్ మీద మళ్లీ దాడి చేస్తారు. దానితో శుక్చున్ని మళ్లీ పడిపోతుంది.
అది చూసి ఊర్లో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. బాబా దగ్గర షుక్చున్ని ఊడు డాల్ని తీసుకుని చాలా దూరంగా విసిరేస్తాడు. షుప్చున్ని, ఈ రాక్షసుడి మీద నీ పగను తీర్చుకో. షుక్చున్ని అర్జున్ని చంపడానికి పరిగెడుతుంది. అర్జున్ పారిపోతుంటాడు. ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి ప్లీజ్. బాబాగారు, నా కొడుకును కాపాడండి, లేదంటే తను చంపేస్తుంది. నేనిప్పుడు ఏమీ చేయలేను. నా దగ్గర ఇప్పుడు తన ఊడు డాల్ లేదు. అర్జున్ భయంతో పారిపోతూ ఉంటాడు. తన అడుగులు తడబడుతూ ఉంటాయి. తను కింద పడిపోతాడు. షుక్చున్ని తన పీక పట్టుకొని గాలిలోకి లేపుతుంది. కొన్ని క్షణాల్లోనే తను ప్రాణాలు వదిలేస్తాడు. షుక్చున్ని తన రక్తం తాగుతుంది. ఇషిత శరీరం నుండి వెళ్ళిపోతుంది. ఇషిత ఆ తర్వాత అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. షుక్చున్ని ఆ తర్వాత శాశ్వతంగా ఊరు వదిలి వెళ్ళిపోతుంది. షుక్చున్ని ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ తనని చూస్తూ ఉంటారు.